వస్తే కూడా నేను వెళ్ళనంటే జాన్యూస్ అంకుల్ గిట్ట ఏం చెప్పిండంటే, లే బాబు నువ్వు ఎక్కడనైనా వెళ్ళు, నేను నీ దగ్గరికి వస్తానని చెప్పిండు అంకుల్. సో అప్పుడు నేను మరి కోట్పల్లి ప్రాంతం అనేటువంటి రాజు ఉన్నాడు, వాళ్ళ తల్లి తండ్రి అక్కడ హెడ్ మిస్టర్స్ ఉండే టీచరు పుష్ప టీచర్, వాళ్ళ దగ్గరికి వాళ్ళ కింద నేను పనిచేయడానికి వెళ్ళాను. సో అక్కడ అంకుల్ నా కొరానికి వికారాబాద్ అనంతగిరి చూసుకొని కోటపల్లి దగ్గరికి నా దగ్గరికి వస్తుండే అంకుల్ దేవప్రియం సార్ ఆయన. అట్లా ఆ రీతిగా వచ్చి మరి అక్కడికి వెళ్ళి తాండూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కర్ణకోట వెళ్ళి అట్లా అంకుల్ వస్తుండే. సో ఆ రీతిగా మరి అంకుల్ రావడం తర్వాత 86వ సంవత్సరంలో నేను కోట్పల్లి ఉండి తాండూరు వెళ్తుంటే ప్రేయర్కు 24 కిలోమీటర్లు. అప్పుడు నాకు శాలరీ 398 రూపాయల జీతం. సో ఈ దేవప్రియం సార్ వీళ్ళందరూ కలిసి భాస్కర్ అంకులు స్కూల్లో వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తాడు, ఆయన జీతం ఇంత, ప్రతి వారము ఇక కోట్పల్లి నుంచి తాండూరు వస్తాడు ప్రేయర్ కంటే, అట్లనా అని చెప్పి భాస్కర్ అంకుల్ ప్రతి నెల 40 రూపాయలు ఇస్తుండేనంట దేవప్రియం సార్కు, నాకు ఇస్తుండే అంకుల్. సో అంకుల్ భాస్కర్ సార్ ఎంత మరి చాలా హెల్ప్ చేసి నాకు ఈ స్థితిలో ఉంచినామంటే ఆయన కూడా ఎంతో నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా. తర్వాత 2000 సంవత్సరంలో 99వ సంవత్సరంలో మా గ్రామం భువనగిరిపల్లి, మరి అక్కడ సంఘం స్థాపించబడ్డది, చర్చి కట్టినాం. తర్వాత డిసెంబర్ 14వ తారీఖు 2000 సంవత్సరంలో అంకుల్ నన్ను ఎల్డర్గా అక్కడ ఆడియన్ చేసిండు, అక్కడ సంఘం చూసుకోవాలి అని చెప్పిండు. సో అప్పటి నుంచి అక్కడ సంఘం నడుస్తుంది. మరి ఇంకా చాలామంది దేవులు అక్కడ చాలా ఆత్మలు రక్షించబడ్డాయి. ఇంత ఇతర గ్రామాలు వేరే గ్రామాలలో కూడా పరిచర్య జరుగుతుంది. సో ఈ రీతిగా మరి పరిచర్య మరి జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మీరు అందరూ అన్ని సెంటర్స్ వాళ్ళు రావడం చాలా సంతోషం. స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు అందరు చాలామంది వచ్చారు, నాకు చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా కొరకు మా సెంటర్ కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఆఖరిగా మరి వికారాబాద్కు చెందినటువంటి బాబు రాజు, నాతో పాటు మరి చరణన్న కూడా వచ్చి ఉంటే ముందర రావాలని కోరు. జాన్వెస్ అంకుల్ నాకు ఇంచుమించు 1973కి వెళ్ళి పరిచయం అయ్యాడు. వెన్ ఐ వాజ్ ఇన్ మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో స్టూడెంట్ లాగా ఉంటే, అప్పుడు మా డాడీ ఒక ఫార్మసిస్ట్గా ఉండే వికారాబాద్లో, డి యేసుదాస్ అని. కొంతమంది పాత వాళ్ళకి అందరికీ అర్థం కావచ్చు. అంటే ఆ టైంలలో జో డాసన్ బ్రదర్, జయరాజన్న, మిసాల జయరాజన్న అని అనేవాళ్ళం మేము. మళ్ళీ సుధీర్ బ్రదర్, చార్ల్స్ బ్రదర్, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ డాడీ అనుకుంటారు మిసాల జయన్న అన్న. ఎందుకంటే మాకు బంధువు కూడా కావాలి, మా పెద్ద వదిన దిక్కెళ్ళి. ఆ విధంగా వచ్చేవాళ్ళు మేము. తాండూరు అప్పుడు అంకుల్ వెంబడి తాండూరు కూడా వెళ్ళేవాళ్ళం, కరణ్కోట్ చుట్టుపక్కల గ్రామాలు కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు జాన్వెస్ అంకుల్. మా డాడీ తోటి ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్ అయిందనమాట, చిన్న గృహంలో స్టార్ట్ అయింది. తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత మళ్ళా ఇంక మేము గృహంలో స్టార్ట్ అయ్యి, మా స్థలం చిన్నగా ఉన్నందుకు రాజు వాళ్ళ ఇల్లు ఏరుకున్నాను, పెద్ద స్థలంగా. మళ్ళీ అప్పటి నుంచి రాజు, అప్పుడు నాకు 2004లో జాన్వెస్ అంకుల్ రాజుకు మా ఇద్దరికి ఎల్డర్స్ చేసినారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని సేవల్లో ఇంకా పాల్గొంటున్నాము. బహుశా మేము డ్యూటీలు చేస్తున్నా కానీ సాయంత్రం పూట ఈవినింగ్స్లలో మేము ఆ గ్రామాలకు నాకు సముందరు, గట్టెపల్లి కొన్ని గ్రామాలకు వెళ్ళి దేవుని సేవను చేస్తూ ఉన్నాము. మళ్ళీ రాజు కూడా సహకరిస్తున్నాడు. మరి రాజు ఇంకా మేమందరం కలిసి దేవుని మరి జాన్వెస్ అంకుల్ చేసిన ఆయన జ్ఞాపకార్థంగా మేము వికారాబాద్ మేము ఒక చర్చ్ కట్టాలని అనుకున్నాం మేము. కానీ కొద్దిపాటి మాకు డబ్బులు ఆ టైంలో ఎక్కడ లేవు. కానీ సమయానుకూలంగా దేవుని చిత్త ప్రకారం మేము 1 lakh రూపీస్ తోటి ఫస్ట్ ప్లాట్ తీసుకొని స్టార్ట్ చేసాము. అప్పుడు అంకుల్ ఫౌండేషన్ స్టోన్ వేసాడు. అప్పుడు దేవప్రియం బ్రదర్ వీళ్ళందరూ ఉండేవారు. తర్వాత ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంది. జాన్వెస్ అంకుల్ యొక్క సేవను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శాంసన్ గారిని వచ్చి 2 నిమిషాలు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనకు ముందు 2 నిమిషాల్లో ఒక 30 సెకండ్లు నా గురించి, తర్వాత మన సహవాసంతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తాను. విశ్వాస్ గారు బీడీ చేసేటప్పుడు నేను కూడా అక్కడ బీడీ చేస్తా ఉన్నాను, అలాగా వారు పరిచయం అయ్యారు.
నాకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వారిని కలిసినప్పుడు పర్సనల్గా సహాయం చేస్తుండేవారు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది. గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది, రాడ్ వేశారు. ఆ చెయ్యి అతకలేదు, 3 నెలలు అలాగే బాధపడ్డాను. మరొకసారి కీమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది, బోన్ గ్రాఫ్టింగ్ చేశారు. అప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది ఉండింది. బ్రదర్ గారికి ఫోన్ చేసినప్పుడు సంఘ పెద్దలతో చర్చించి 35,000 రూపాయలు నా ట్రీట్మెంట్ కొరకు శంకరయ్య గారు, జో బ్రదర్ గారు, ఇంకొక బ్రదర్ పేరు తెలియదు, ముగ్గురు తీసుకొని వచ్చారు. నేను అప్పుడే ఇంకొక కొద్ది నిమిషాల్లో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాను. వచ్చి 35,000 రూపాయలు నాకు సహాయం చేశారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లలో ఒకసారి సండే ఇక్కడ కూడా రావడం జరిగింది, వాక్యం బోధించడం జరిగింది. ఈ రీతిగా నేను గ్రామాలలో పనిచేస్తూ ఉన్నాను. చాలా కష్టంతో కూడుకున్నటువంటి సేవ. ఆదివారం రోజు 5 సంఘాలు చూస్తూ ఉంటాను. 500-600 రూపాయలు నాకు రాబడి ఉంటుంది. అందులో 300 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోతుంది. ఇక ఇలాంటి కష్ట పరిస్థితిలో ఉండగా నాకు సహాయం చేస్తున్నందుకు ఈ సహవాసానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసయ్య నీ నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా సంఘ స్థాపన ఎలా జరిగిందో అన్ని విషయాలు విన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నీ కృపలో భద్రపరిచి నడిపించినారు. ఇక ముందు కార్యక్రమం కూడా ప్రభా నీకు మహిమకరంగా మాకు సంతోషకరంగా జరిగింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రొఫెసర్ బాబురావు గారి గురించి 2 మాటలు చెప్పాలా. ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ హీబ్రూ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. వెరీ 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 వెల్ రెడ్ మ్యాన్, బట్ అ వెరీ హంబుల్ మ్యాన్. చాలా ఆయనకున్న నాలెడ్జ్ ఎప్పుడు ఏ టైంలో అయినా నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆయన ఫోన్ చేసి నాకేమైనా డౌట్స్ వస్తే మరి మీరు FTBC ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజీలో కూడా మీరు బాబురావు గారి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. మరి వారు వచ్చి వాక్యం అందించాలి. ఆ గొప్ప కార్యాలు చెప్పడం అనేది. ఇక్కడ సిస్టర్ సీతాఫలం అండి, సౌజన్య సిస్టర్, ఒక్కసారి నిలబడమ్మా, ఎక్కడున్నావు సౌజన్య సిస్టర్? ఆమె వెనక ఎంతోమంది ఉన్నారు, ఆ బలగం చాలామంది సీతాఫలం మండిలో. వాళ్ళందరూ వచ్చి చదువుకున్న మీ మధ్య నిలవబడి చక్కని సాక్ష్యం చెబుతూ ఉంటే దేవుడు ఆమె నోటికి తోడైన మాట్లాడిస్తున్నాడు అనుకుంటున్నా. ఆమె చక్కని ప్రార్థన చేస్తుంది. ఎంత చక్కటి ప్రార్థన చేస్తుంది, ఇంత భావాలు ఎలాగొస్తాయి? ఆమె ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి, రక్షణలోకి వచ్చినప్పటి నుంచి ఆమె అనుభవాలన్నీ కూడా ప్రార్థన రూపంలో వినిపిస్తూ ఉంటుంది. ఆమెతో పాటు వాళ్ళ రిలేటివ్స్ చాలామంది ఉన్నారు అక్కడ. అలాగే ఆ సీతాఫలం మండి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు మళ్ళీ నోరు విప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గివెన్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ ఫెలోషిప్. ప్రతి ఒక్కరూ మాట్లాడేటటువంటి ఒక హక్కుని వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మీ ఫెలోషిప్లోనే నేను గమనించింది ఏమిటంటే దెర్ ఇస్ ఎ టైమ్ అలాటెడ్ ఫర్ ప్రేయర్స్. ప్రార్థన ఆరాధన జరిపించే నాయకులు మాత్రమే చేయకుండా ప్రతి విశ్వాసి కూడా నోరు విప్పి ప్రభువా పాపినైన నన్ను కరుణించు తండ్రి, ప్రభువా ఈ వారంలో చేసినటువంటి ఉపకారాలకు స్తోత్రాలు తండ్రి అని సాక్ష్యం ఇవ్వడమే కాకుండా ప్రార్థన చేయడం అనేటటువంటి ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మనం కలిగిస్తూ ఉన్నాం. బ్రదర్ భాస్కర్ గారు చెప్పినట్లుగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెంట్రల్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ప్రస్తుతం మనకి సూచనగా మన ఎదుట కనపడుతున్నటువంటి ఆ దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం. కనుక బైబిల్ వాక్యాలు కంటత పెట్టడం, బైబిల్లో ఉన్న వాగ్దానాలు మన జీవితాల్లో ఎలా నెరవేరుతున్నాయో అనేది సాక్ష్యం రూపంగా వినిపించడం, దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా అనుభవించడం అనే ఈ అనుభవాలన్నీ ఈ ఫెలోషిప్ సెంటర్స్లో మనకు ఉన్నాయి. బ్రదర్ డావ్సన్ గారిని అదే టైంలో రాజుగారు, యేసురత్నం గారు సౌరా కొండల మీదకి వెళ్ళాం ఒరిస్సాలో. మన తుఫానికి అది ఎఫెక్ట్ కాలే, అది లోపల ఇంటీరియర్ ప్లేస్లో ఉంది. అక్కడ పాస్టర్స్ మీటింగ్, తెలుగు పాస్టర్స్ వచ్చారు అక్కడ. వాళ్ళంతా బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు, చాలా సంవత్సరాల సేవానుభవం ఉన్నవాళ్ళు. అక్కడ హాస్పిటల్ చేపల్లో కూర్చున్నాం, హాస్పిటల్ స్టాఫ్ వచ్చారు. అందులో 50% పైన నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. బ్రదర్ యేసురత్నం గారికి ఎక్కువ అవకాశం రాలేదు మాట్లాడడానికి. రాజు ఆయన ఇచ్చిన సాక్ష్యం, హౌ రాజు ఈజ్ వర్కింగ్ ఇన్ వికారాబాద్ విత్ యంగ్ పీపుల్, స్టూడెంట్స్. ఆ వికారాబాద్లో ఉన్న వాళ్ళంతా యంగ్స్టర్సే. చాలా స్ట్రాంగ్ ఆర్మీ అక్కడ తయారవుతూ ఉందన్నమాట.
ఇందాక బ్రదర్ చరణ్ చెప్పాడు, పగలంతా ఉద్యోగాలు చేసుకుంటాం, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక విలేజెస్కి వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలి అనే తపనతో చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళు తయారు చేసి పెట్టారు వాళ్ళ అనుభవాలు. సో ఇంత ఎందుకు చెప్తున్నాను అని అంటే, పాస్టర్ ట్రైనింగ్ అయ్యి అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్న మా పాస్టర్లకి బ్రదర్ డాసన్ గారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మీరు రక్షణ అనుభవం పొందారా లేదా అని. వాళ్ళు ఎవరో కోప్పడలేదు, బాధపడలేదు. ఎందుకంటే బాప్టిస్ట్ మిషనరీలు ఇండియాకు వచ్చి ఒక 100 సంవత్సరాల క్రితం ఈ రక్షణానుభవం గురించి మాట్లాడారు, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. అలా సంఘాలు డెవలప్ అయిన తర్వాత బ్రదర్ జిఆర్ లార్న్ గారు, ఆ పేరు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్రదర్ జిఆర్ లార్న్ గారు రిలేటెడ్ టు బ్రదర్ జాన్ వెస్లీ గారు. సో ఆయన మరలా 2వ తరంలో వచ్చినట్లుగా ఇదే మెసేజ్ ఆయన ఈ బాప్టిస్ట్ సంఘాలు తిరిగి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా అంతా ఆయన తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ పూర్వ సందేశాన్ని ఈరోజు కొత్తగా వినిపిస్తున్నావేమిటి అని మా వాళ్ళంతా ఆ రోజుల్లో బ్రదర్ లార్న్ గారిని మా చర్చకి రావద్దు అని చెప్పడం మొదలుపెట్టారు. మేము ఆల్రెడీ రక్షించబడ్డాం, రక్షణ అనుభవం పొందాం, మళ్ళీ ఈ సందేశం మాకు ఎందుకు చెప్తావు అని. కానీ అదంతా అయిపోయింది, పాతబడిపోయింది, చల్లబడిపోయింది, ఆ వేడంతా పోయింది. మళ్ళీ బ్రదర్ డాసన్ ఈ విషయం అయ్యేటప్పటికి మా పాస్టర్లో చాలా సంచలనం వచ్చింది. సార్ ఈయన ఎవరో కానీ మా పరిచర్యను మాకు మరలా ఒకసారి జ్ఞాపకం చేశాడు అన్న. అంత్యోకయలో ఉన్నటువంటి క్రైస్తవులు మొదట క్రైస్తవులను పిలువబడ్డారు అని అపోస్తలుల కార్యంలో ఉంటాం. సో క్రిస్టియన్ అని చెప్పుకోవడం మంచిదే, కానీ ఆ క్రిస్టియన్స్ విశ్వాసంలో ఉన్నారా లేదా, రక్షణానుభవంలో ఉన్నారా లేదా అనేది ఈ 2వ విశేషం. ఈ పాద్యం మర్చిపోయారు కనుక ఇది మళ్ళీ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. కనుక ఇక్కడ రాజు ఉన్నాడు, లేకపోతే శంకరయ్య గౌడ్ గారు ఉన్నారు, సుబ్బారావు, నా పేరు బాబురావు. మేము క్రైస్తవులమో విశ్వాసులమో మాకు తెలియదు, కానీ మనందరి పక్షంగా ఆయన ఉన్నాడు అక్కడ. అది ఈయన ఎవరంటే క్రైస్తవ విశ్వాసి, ఆయన పేరు. ఈ బాబురావు విశ్వాసం లేదో చెప్పలేడు, సుబ్బారావు గారి విశ్వాసం లేదో చెప్పలేడు. దేవదర్శన్ కొంచెం క్రిస్టియన్ పేర్లాగా కనపడుతుంది అమ్మ, కానీ విశ్వాసం లేదో తెలియదు. కానీ అందరి పక్షంగా విశ్వాసం ఎవరు అని అంటే ఈ మహానుభావుడు అని. సో దేవుడు ఆయన మన సహవాసంలో ఉంచాడు, మనతో మాట్లాడిస్తున్నాడు. దట్ ఈజ్ ద క్రిస్టియన్ విశ్వాస్, ఆ క్రిస్టియన్ విట్నెస్. యాత్రికుని ప్రయాణంలో కూడా యాత్రికుడు అలా వెళ్తూ ఉంటే ఎంతోమంది ఆయన్ని కలుస్తూ ఉంటారు, కానీ చివరికి ఆ విశ్వాసి ఆయన వచ్చిన తర్వాత సరైన మార్గంలో నడిపిస్తాడు. సో క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్లో మరలా ఒక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, వీఆర్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, వీఆర్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ అండ్ వీ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యులు మనం. అపోస్తలుల కార్యంలో ఎక్కువగా ఈ మాట వినబడుతుంటుంది. వారు యేసు ప్రభువును రక్షకుడిగా నమ్మారు, వారు విశ్వాసులు కనుక విశ్వాసులందరూ కలిసి ఏక హృదయంతో ప్రార్థన యందు, ఇందాక అమ్మగారు చెప్పారు, ఆల్ నైట్ ప్రేయర్స్ చాలా చేసాం మనం, కానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ఆ నైట్ అంతా ఎలా ఉండగలిగాము అని ఒక్కసారి ఆలోచిస్తే దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తి అది. సో ద క్రిస్టియన్ గ్రోత్ ఇన్ ఫెయిత్, ఈ విశ్వాసంలో ఎదగడం అనేటటువంటి దానికి అనేకమైన చక్కని కార్యక్రమాలు క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు మనకిస్తున్నటువంటి ఒక సందేశం యెషయా 42:7 ఉంది, యు ఆర్ లైట్ టు ద నేషన్స్. మీరు లోకమునకు వెలుగుగా ఉండడానికి నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కమాండ్ అది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కమాండ్ ఇచ్చాడు దేవుడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫ్రీగా లేనప్పుడు, దే ఆర్ నాట్ ఫ్రీ సిటిజన్స్, వాళ్ళు బబులోను దేశంలో ఒక చెరలో ఉన్నారు. దేవర్ ఇన్ ది ఎగ్జైల్ ఆఫ్ బబులోన్, దేవర్ అ కైండ్ ఆఫ్ ఎ వార్ ప్రిజనర్స్ ఇన్ ఎ ఫారిన్ ల్యాండ్. ఐగుప్తులో ఉన్న బానిసత్వం వేరు, కానీ అవన్నీ అయిన తర్వాత మరలా ఇంకొక జనరేషన్ చేసినటువంటి పాపముల వల్ల యెరూషలేము అనే దేవుని పట్టణం నుంచి దూరం అయిపోయిన ప్రజలు,
సియోను అనే అనుభవం నుంచి దూరం అయిపోయినటువంటి ప్రజలు. ఈ యెరూషలేములో అది మహారాజు పట్టణం. ఈ పట్టణం మీద ఎవరు యుద్ధం చేసి జయించలేరు. అలాంటి నమ్మకాలు ఉన్నటువంటి కాలంలో యెషయా ప్రవక్త మరీ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. అయినప్పటికీ యెరూషలేము నాశనం అయిపోయింది, దేవాలయం నాశనం అయిపోయింది, ఒక రాజు లేడు, యాజకుడు లేడు. బబులోను చెరలో ఉండగా దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని లోకంలో వెలుగుగా ఉండడానికి నేను ఏర్పరచుకున్నాను. హౌ కెన్ దే బిలీవ్ ఇట్? పరిస్థితులు అనుకూలంగా లేవు. అసలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మరలా తిరిగి మీ దేశానికి తీసుకెళ్తాడు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. కానీ మీరు ఎక్కడున్నప్పటికీ నీ దేవుడు ఏమంటున్నాడంటే, యు ఆర్ లైట్ టు ద నేషన్స్. మీరు అన్యజనులకు వెలుగుగా ఉండడానికి నేను నియమించాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రదర్ విశ్వాస్ క్రిస్టియన్ గారితో ఎప్పుడైనా ఒకవేళ డిస్కషన్కి వెళ్తే నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటే ఆయన 4 పాయింట్లు నాకు చెప్తాడు. అయ్యా, ఈ సైంటిస్టులు ఎవరు? ఈ సైంటిస్టులంతా ఎవరు? ఈ లాస్ట్ 200 ఇయర్స్లో డెవలప్ అయినటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్, ఈ భూగోళాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఆలోచిస్తే యోధ జాతికి చెందినటువంటి వారే ఎక్కువ ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్, ఎకానమీ డెవలప్మెంట్, ఈ ఇన్వెన్షన్స్ అన్నీ కనిపెట్టినటువంటి వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించి. సో ఇప్పటికీ చాలామంది ఏమంటారంటే అమెరికన్ ఎకానమీని కంట్రోల్ చేసేది ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవలం ఒక 30 కుటుంబాల యూదులే అమెరికన్ ఎకానమీని కంట్రోల్ చేస్తున్నారు అని అంటారు. కనుక మీరు ఎక్కడున్నప్పటికీ మీరు లోకానికి వెలుగు ప్రసరించడానికి నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను అంటే ఆ దీవెన వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతుంది. సో చివరిగా ఇంకొక 2 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పారు, ఈ ధన్యతలు అయిన తర్వాత అంటున్నారు 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 14వ వచనం, ఈ వెలుగు అంటే చీకట్లో వెలుగును ప్రసరింపజేస్తుంటుంది. కనుక మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించడానికి కొంచెం ఎత్తైనటువంటి స్థలంలో పెడతారు అని అంటున్నారు. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక యేసు ప్రభు యొక్క ఆ వెలుగును మనం రిసీవ్ చేసుకుని లోకానికి వెలుగును ప్రసరింపజేయాల్సిన అవసరత మనకు కనబడుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ మీద చాలా డిపెండ్ అయిపోయాం మనం. ఈ సోమవారం లాస్ట్ మండే నేను వైజాగ్ వెళ్ళాను. ఆ వైజాగ్ నుంచి ఇటు డౌన్కి రావాలి, సామర్లకోట రాజమండ్రికి రావడానికి 8 అవర్స్ పట్టింది నాకు. ఇట్స్ ఓన్లీ 3 అవర్స్ జర్నీ. ట్రైన్ స్టార్ట్ అయ్యాయి, పవర్ గ్రిడ్ పవర్ ఫెయిల్యూర్ అన్నారు. ట్రైన్స్ ఎలక్ట్రిఫికేషన్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ కదా, అదే ఈ ఊర్లో మరి దయ్యాలు ఉంటాయో లేదు తెలియదు, దయ్యాలు ఉంటాయి, ఇలా నమ్మకాలు ఉన్నాయి విలేజెస్. సో మా ఊర్లో కూడా ఒక్కొక్క వీధికి ఒక దెయ్యం ఉండేది, ఉమ్మరి దెయ్యం, సకల ఎలక్ట్రిసిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ చీకట్లు వస్తే ఆ దయ్యాలు పోవడానికి మా అమ్మమ్మ ఏం చేసేది, కొంచెం నీళ్లు తీసి ఇలా మీద చిలకరించేది. ఆ నీళ్ళు చిలకరిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఆ చిలకరించకుండా లోపలికి ఎంటర్ అయితే నైట్ అంతా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది అన్నమాట, ఏవో కలవరింతా ఉంటాయి. నేనేమంటాను అని అంటే ఆ ఎలక్ట్రిసిటీ రావడం నాకు తెలుసు మా ఊర్లో ఎప్పుడు వచ్చిందో. ఆ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత దెయ్యాల గురించి మాట్లాడడం మానేశాను. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎలక్ట్రిసిటీ, ఎవ్రీవేర్ దెర్ ఇస్ లైట్. సో పీపుల్ స్టాప్ టాకింగ్ అబౌట్ ది ఈవిల్ స్పిరిట్స్. అది దెయ్యాల గురించి మాట్లాడటం మానేశారు. కనుక యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే ఎక్కడైతే దేవుని యొక్క శక్తి వస్తుందో అక్కడ అపవిత్రాత్మలు, మనుషులను బాధించేటటువంటి రోగములు అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి, అన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ లాజర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాం బ్రదర్ జో గారిని. కానీ ఆ ఇంట్లో ఒక ఆమె ఏడుస్తుంది, అయ్యా పాము గారు చచ్చిపోయాడు నా హస్బెండ్, యేసు ప్రభు నన్ను ఏం కాపాడని చెప్పలేదు.
రా అంటే లాజర్ గారు చాలా సంతోషించుండేవారు. అంటే యేసుప్రభు ఆ రోజు లాజరే సమాధిలోంచి బయటికి రప్పించాడే. ఆ ఊరి యేసుప్రభు 2 ప్రత్యేకమైన అద్భుత కార్యాలు చేశారు. 2 మాటలు చెప్పేస్తారు. ఒక అద్భుత కార్యం, కనాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా సంభాషణ ఎంతగానో రిలక్టెంట్గా యేసుప్రభు గారు మాట్లాడుతున్నాడు. అమ్మా నేను నీ కొరకు రాలేదు, అమ్మ నేను యూదుల కొరకే. జాగ్రత్తగా చూస్తే ఆ స్త్రీ ప్రభువును కలవడానికి యేసు ప్రభు గారు సుమారు 40 మైళ్ళు నడిచి వెళ్ళాడు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఇంకో 20 మైళ్ళు మరో స్థలానికి వెళ్ళాడు. నేనేమంటామంటే సింగిల్ పాయింట్ అజెండా, ఒకే ఒక్క అజెండాతో ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆ కార్యం జరిగింది. ఆమె విశ్వాసం గొప్పదన్నాడు అప్పటికే. షీ హాజ్ ఆల్రెడీ హెర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ద థర్డ్ జనరేషన్ అండ్ ద ఫోర్త్ జనరేషన్. సో ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే మన చైర్మన్ గారు అదే అంటున్నారు, ఇన్ని తరాలు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి